నమస్తే వీధిని శాతం లక్ష్యం సమాజేతం ఇబ్రహీంపట్న నియోజకవర్గము బంటి మరి ఈరోజు వస్తున్న సందర్భంలో ఇక్కడ పశ్చిమామల నుంచి మరి గోవర్ధన్ గారు ప్రస్తుతం ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. ప్రగతి నివేద యాత్ర చేసి ఈరోజు మరి ఇబ్రహీంపట్నంలో కేటీఆర్ వస్తున్న సందర్భంగా మరి జనాలు మరి వస్తున్న సందర్భంలో ప్రవీణ్ గారితో మాట్లాడుతుంది. ఎలా అనిపిస్తుంది? ప్రవీణ్ గారు ఇంతమందిని తీసుకొని వస్తున్నారు. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శ్రీ మా గౌరవ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 777 కిలోమీటర్లు 62 రోజులు నిర్విరామంగా ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేసే విధంగా ప్రతి ఒక్క బెనిఫిషియరీని కలుస్తూ వాళ్ళ యొక్క కష్టసుఖాలను తెలుసుకొని వారి యొక్క మంచి చెడు గురించి తెలియజేస్తూ చేపట్టినటువంటి పాదయాత్ర దిగ్విజయంగా ముగించుకొని ఈరోజు మా భావి నాయకుడు యువ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభకు ఈ యొక్క కార్యక్రమానికి పబ్లిక్ దాంతోపాటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం ఇది చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మాకు ఒక గొప్ప అవకాశంగా మా నియోజకవర్గానికి కేటీఆర్ గారితో ఎక్కువ నిధులు తీసుకొని మేము అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మొత్తమే యూత్ అధ్యక్షుని జరుగుతున్నటువంటి విషయంలో సో ఎలా అనిపిస్తుంది? ఇది చాలా పండుగ వాతావరణం. ఈరోజు కేటీఆర్ గారు ఇక్కడికి వస్తున్న సందర్భంగా మా ఎమ్మెల్యే గారి పిలుపు మేరకు మొత్తం కాన్స్టిట్యూన్స్ అంతా ఇక్కడికి జనం తండోపతండాలుగా వచ్చి ఆయన ఘన స్వాగతం పలుకుతారు. అదేవిధంగా ఈ యొక్క పాదయాత్రను ఎన్నో 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఇంటికి ఒక్కటి కూడా జనం కష్టసుఖాలు తెలుసుకుంటూ మన ప్రశాంత్ రెడ్డి అన్న ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భంగా అందరూ ఉత్సాహంగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ తండోపాలు తరలిస్తున్నాము. కేటీఆర్ ఏం చెప్పబోయే అవకాశం ఉంది? ఖచ్చితంగా దేశంలో జరుగుతున్నటువంటి భాజపా ఆకృత్యాల మీద మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాల మీద ప్రజలకు వివరించే అవకాశం ఉంది. దేశంలో జరుగుతున్న నిరంకుశత్వాన్ని ప్లస్ దాంతోపాటు వివక్షాల మీద కుట్రపూరిత రాజకీయాలను ఎత్తిచూపే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇది తెలంగాణ యువతకు ఒక మెసేజ్గా ఉండబోతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. యాత్ర ద్వారా బంటి మరి అందరికి పరిచయం అయినట్టేనా? 100% అందరికీ పరిచయమైనట్టే. మా నియోజకవర్గంలో కూడా భావి నాయకుడు మాకు వచ్చిండు అనేది 100% వాస్తవం. టికెట్ కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి మీ మద్దతు ఎలా ఉంటుంది? అది ఖచ్చితంగా అధిష్టాన నిర్ణయం ప్రకారం ఉంటుంది. అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వారికే మద్దతు ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఏదేమైనా సరే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. వారి ఆధ్వర్యంలోనే రేపు పొద్దున ఎలక్షన్లకు పోవడం జరుగుతుంది. 8 నెలల ఎలక్షన్స్ కూడా ఉన్న సందర్భంలో రాష్ట్రంలో రాజకీయం వేడి కూడా ఉంది. ఈసారి కాంగ్రెస్ కూడా మేము ముందుకు వస్తామన్నట్టు కూడా చెప్తుంది. దీన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్కు బీజేపీకి పుట్టగతులు లేవు. ఖచ్చితంగా ప్రజా సంక్షేమంలో టీఆర్ఎస్కే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా 100 సీట్లు గెలిచి మరొకసారి మూడోసారి కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఈరోజు 25,000 నుంచి 30,000 మంది పబ్లిక్ ఇప్పుడు మొబిలైజేషన్ ఉంది. అంతకు మించే రావచ్చు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.